మెదక్ జిల్లాలో 9,000 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తూప్రాన్లో వెల్లడించారు. త్వరలోనే వారికి మంజూరు పత్రాలు అందజేసి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయ సమీపంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అలాగే సమీకృత ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ సముదాయాన్ని, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ను పరిశీలించి కూరగాయల వ్యాపారులతో కొద్దిసేపు ముచ్చటించారు. మండల పరిషత్ కార్యాలయ భవనం నూతనంగా ఏర్పాటు చేస్తున్న కోర్టుకు కేటాయించడంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్లోని 3వ అంతస్తు ఉన్న గదులను ఎంపీడీఓ కార్యాలయం కోసం పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషాద్రి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ సతీష్ పాల్గొన్నారు. Very insert I ఇవన్నీ కూడా అలాట్మెంట్ అయిపోయినాయి. మళ్ళీ ఎటువైపు వీళ్ళందరూ పక్కన లోపల ఫుడ్ వస్తలేరు అని అందరూ డ్రా చేస్తే అందరికి ఎవరికి వెళ్ళింది ఆడ వస్తుంది. మీకు ఇక్కడ ముందు వెళ్ళింది, మాకు అక్కడ వెళ్ళింది, వెనకకి వెళ్ళింది అని అందరూ వెళ్ళిపోయింది. అంటే వెనకాల ఉన్న వాళ్ళు వస్తలేరు. కొంతమంది కూడా మంచిగా ఉంది, మాకు మంచిగా లేదు. మరి అందరం కూర్చుందామంటే వద్దు, మీ అన్న మీరు ఎంత కూర్చున్నారు అట్లా పెట్టేది. ఇక మేమే విన్నాము, ఇక మా దేవుడు మాకు ఎవరు ఎట్లా బతికేది అట్లా బతుకామని ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ కూడా ఉంది. సో దాన్ని కూడా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి త్వరలో మరి ఎంత తొందరగా పాసిబుల్ అయితే అది కూడా కంప్లీట్ చేసుకున్నట్టయితే అన్ని ఆఫీసెస్ కూడా అక్కడనే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానికి కూడా మనము చర్యలు అనేవి కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మనం ఆల్మోస్ట్ తుది దశకి వచ్చినాం. ఇంకో 1 వీక్లో మనకి మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జిల్లా వ్యాప్తంగా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రోజు వరకు మనము 2,80,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకున్నాం. సేమ్ డే లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే 2,50,000 చేసినాం. అంటే సుమారుగా ఒక 30,000 మెట్రిక్ టన్నులు మనం ఆల్రెడీ లాస్ట్ టైంతో పోలిస్తే ఇంకా స్పీడ్గా మనం ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం మొత్తం జూన్ ఎండింగ్ కల్లా సీజన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా చూసుకుంటే మనకు 2,86,000 మాత్రమే మనము లాస్ట్ టైం క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. మనం 2,86,000 మెట్రిక్ టన్సే మనం చేసినాం. బట్ ఇప్పుడు మాత్రము ఆల్రెడీ 2,80,000 ఆల్రెడీ రీచ్ అయినాం. ఒక 3,10,000 వరకు కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు అనేసి అంచనా వేస్తూ ఉన్నాం. అంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇంకొక 20,30,000 ఎక్కువనే మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాము. ఒకటేంటంటే మనకి అకాల వర్షాలు రావడం వల్ల, మాన్సూన్ కొద్దిగా ముందు రావడం వల్ల కొద్దిగా మనకి ఇబ్బంది ఎక్కడ జరిగినా కానీ ఆ ప్రజలు ఇబ్బంది పడవద్దు, రైతులు ఇబ్బంది పడవద్దు అనేసి ప్రతి దగ్గర కూడా ఇంకా ఎక్స్ట్రా వెహికల్స్ మనం ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నాం. మిల్స్లలో కూడా తొందరగా అన్లోడ్ అయ్యేటట్టు చూస్తూ ఉన్నాం. సో ఆ ధాన్యం తడిచిపోకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో అని చర్యలు తీసుకుంటూనే ఎక్కడైనా ధాన్యం తడిచిపోయినట్టయితే కూడా వాటిని కూడా మనము ప్రతి గింజ కూడా కొంటా ఉన్నాం. రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, సో మనము వర్షంలో నానకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటూనే ఎక్కడైనా నానిపోయినా కానీ కూడా మీరు మా సంబంధిత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేయండి. ఎవరైనా ఎక్స్ట్రా కట్టింగ్, సో ఎక్కువ కట్టింగ్ అవి ఇవి చేసి ఎవరైనా అక్రమమైన ఇవిగా రైతులను ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కూడా ఆల్రెడీ సెలెక్షన్ అన్నది కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ఎవరైతే హట్స్లలో అటువంటివి సో నివాస యోగ్యం కాని ఇళ్లలో ఉన్నారో అటువంటి వాళ్ళనే మనం మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా ఒక 9,000 మందిని మనము సెలెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా మోస్ట్ ప్రాబబుల్లీ ఈ 1 వీక్ 10 డేస్లో శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళకి శాంక్షన్స్ ఇచ్చినాక వాళ్ళందరూ కూడా ఇళ్ళని ప్రారంభించుకోవచ్చు కూడా. సో ఇప్పుడు మనకి తూప్రాన్ మండల్లో ఎస్పెషల్ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మనకి ఒక మోడల్ హౌస్, ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన మోడల్ హౌస్ ఆల్రెడీ కంప్లీట్ షేప్లో వాళ్ళు 5 లక్షల లోపలనే కంప్లీట్ చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా సో తూప్రాన్ మండలికి సంబంధించిన వాళ్ళు ఎస్పెషల్లీ మీకు ఎవరికైనా 5 లక్షలలో ఎట్లా ఇల్లు కట్టాలనేసి డౌట్ ఉంటే కూడా వాళ్ళందరూ వచ్చి ఆ మోడల్ హౌస్ చూడొచ్చు.
దాంట్లో మంచిగా మనకు ఒక బెడ్రూము, ఒక పెద్ద హాలు, ఒక పెద్ద కిచెను, 2 బాత్రూమ్లు, చాలా మంచి స్పేషియస్గా 400 SFTలోనే ఏ విధంగా 5 లక్షల లోపు ఇల్లు మంచి కట్టాలనేసి ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసే విధంగా మోడల్ హౌస్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు అది చూడడం జరిగింది. సో పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా వాళ్ళని పిలిపించి కూడా ఇక్కడ చూపెట్టి పబ్లిక్కి ఎవరైతే ఇల్లులు కట్టాలనుకుంటా ఉన్నారో ఆ శాంక్షన్ అయిన వాళ్ళని కూడా తెచ్చి చూపెట్టమని కూడా ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది. సో వాళ్ళని కూడా తెచ్చి చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ నూతనంగా కోర్టు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది కాబట్టి మరి ఎంపీడీఓ ఆఫీస్ని ఆ కోర్టు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఎంపీడీఓ ఆఫీసు ఖాళీ చేసిన పక్షాన మరి ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కానివ్వండి, రాజీవ్ యువ వికాసం కానివ్వండి, ఎన్ఆర్ఈజీఎస్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అంతా కూడా ఎంపీడీఓ గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి. సో మరి ఆ ఎంపీడీఓ గారు కూడా మంచి కార్యాలయం ఉండాలి ఇవన్నీ మానిటర్ చేయడానికి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ బిల్డింగ్ ఒకటి ఉంది. సో అది పరిశీలించడం జరిగింది. మరి ఒకసారి హైయర్ అథారిటీస్తో కూడా మాట్లాడి ఒకవేళ సాధ్యమైనట్టయితే త్వరలోనే మరి ఎంపీడీఓ ఆఫీస్ కూడా ఇక్కడ దీనికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది.